హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి అవార్డు రావటం పట్ల అంటే 3 రకాల గౌరవాలు ఆయనకి దక్కినాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒక వీడియోలో. ఒకటేమో జపాన్ యుద్ధ కళల్లో ప్రవేశం, కెంజుట్సులో ప్రవేశం. రెండవది సోగో బుడో కన్రికై అనే ఒక సంస్థ, జపనీస్ సంబంధించిన సంస్థ ఇండియన్ బ్రాంచ్ నుంచి ఆయనకు 5th డాన్ పురస్కారం. అలాగే గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి ఆయన టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్గా ఒక ప్రశంసాపూర్వక పత్రం. ఇవి ఆయనకు వచ్చినాయి. అయితే దీని మీద చాలా సిల్లీగా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. అంటే వీళ్ళకి నాలెడ్జ్ లేక మాట్లాడతారా, లేకపోతే కావాలని మాట్లాడతారా, రాజకీయంగా లేకపోతే లో చేయాలని ఏమన్నా కించపరచాలని మాట్లాడతారా తెలియదు. కానీ అయితే నాకేమనిపించిందంటే, అసలు నాకు కూడా సందేహం వచ్చింది. ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలంటే ఇందులో వృత్తిపరమైన నిపుణులతో మాట్లాడాలనిపించింది. అయితే లక్ష్మి గారని కరాటేలో బ్లాక్ బెల్ట్ 7th డాన్, అలాగే కొన్ని లక్షల మందికి రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ అనే సంస్థను స్థాపించి ఆమె భర్త ఇద్దరు కలిసి లక్ష్మి గారు రవి గారు కలిసి కొన్ని లక్షల మందిని తెలుగు రాష్ట్రాల్లో సెల్ఫ్ డిఫెన్స్లో శిక్షణ ఇచ్చారు. అనేక మంది పోలీస్ ఆఫీసర్లకు అకాడమీకి వెళ్ళి శిక్షణ ఇచ్చిన ఘనత వాళ్ళది. అనేక రివార్డులు పొందారు. సో ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో లక్ష్మి గారు అందుబాటులో ఉన్నారు. లక్ష్మి గారితో ఒకసారి మాట్లాడదాం. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మి గారు, నేను చెప్పిన అంశాలు మీరు వినే ఉంటారు, లైన్లో ఉన్నారు కాబట్టి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి పురస్కారాలు ఇవ్వడాన్ని కొంతమంది కించపరిచేలాగా మాట్లాడుతున్నారు. వాస్తవాలేంటి? ఒక ప్రొఫెషనల్గా మీరు ఈ రంగంలో విశేషమైన అనుభవం ఉంది మీకు. ఒక దాదాపు 2.5 దశాబ్దాలు 3 దశాబ్దాల వరకు నాకు తెలిసి మీకు అనుభవం ఉంది అనుకుంటున్నాను. ఈ 3 దశాబ్దాల్లో మీరు చూసిన అంశాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి గౌరవాలు లభించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది నిజంగా అర్హత లేదా ఆయనకి? అది మాట్లాడిన వాళ్ళు అంత నాలెడ్జ్ లేకుండానే మాట్లాడారు అనుకోవచ్చు. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అనేది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంలో మనం చేసేది ఒక నీటి బొట్టు లాగా అనుకుంటాను నేను. కానీ ఎందుకంటే ఈయన సినిమాల్లో రాకముందే కరాటే నేర్చుకున్నారు ఆల్రెడీ. ప్లస్ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక తమ్ముడు సినిమాలో మనం ఆయన చేసిన స్టంట్లన్నీ చూస్తున్నాం. ఇప్పుడు చాలా మంది ఉపయోగించుకుంటారు ఆ సాంగ్ తో సహా. ఇప్పుడు ఆయన పొలిటికల్ లో ఉన్నారు కాబట్టి ఆయన ఎంత ఫేమస్ చేయటం, లేకపోతే విమర్శకులు మాట్లాడటం జరుగుతుంది. కానీ పొలిటికల్ లో లేకపోతే ఎవరికి తెలిసేది కాదు. ప్లస్ మాకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న వ్యక్తి పొలిటికల్ లో ఉండటం, అలానే డిప్యూటీ సీఎం కావటం ఒకటి. ప్లస్ సినిమాల్లో కూడా సైమల్టేనియస్ గా ఆయన వీరమల్లు సినిమా కావచ్చు, ఓజీ కావచ్చు, సినిమాల్లో కూడా చేస్తున్నారు. చేసేటప్పుడు ఆయన కత్తి ఫైట్ గానీ, సోడ్ గానీ అన్ని తిప్పుతూ ఉన్నారు. ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు. అవునండి. ముఖ్యంగా ఇది ఎందుకంటే ఒక వయసుతో పని లేకుండా ఒక అనుభవంతో పని పెట్టుకుని చిన్న వయసు నుంచి పెద్ద వరకు బెల్ట్ స్థాయి నుంచి వీళ్ళ ప్రాక్టీస్ ని బట్టి బెల్ట్ ఇస్తారు, అలానే అవార్డులు ఇస్తారు. కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి అమెరికాలో కూడా. మేము ఇప్పుడు అమెరికా వాళ్ళతో టైఅప్ అయి మేము చేస్తున్నాం. అలానే కొందరు జపాన్ వాళ్ళతో టైఅప్ అయి చేస్తారు అప్లికేషన్ తీసుకుని. కొందరు చైనా వాళ్ళతో చేస్తారు, కొందరు కొరియా వాళ్ళతో చేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. ఎక్కడ ఆర్ట్ బాగుంటే అక్కడ వాళ్ళు తీసుకుంటారు. ఈయన సర్వీస్ ను గుర్తించి కొందరు ఈ అవార్డు ప్రకటించారనేది నా ఉద్దేశం. ఇది దేంతో పని లేకుండా అవార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన స్టిల్ ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ ను ప్రమోట్ చేస్తున్నారు, చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా కూడా మనం చూసుకుంటే మెగా పేరెంటింగ్ డే రోజు మేము మన్యం జిల్లాలో బామినిలో మేం చేసాం. మోడల్ స్కూల్లో డెమో చేసాం. సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మెచ్చుకోవడం జరిగింది. అలా ఈయన చిలకలూరుపేటలో ఉన్నటువంటి ఈయన ఒక స్కూల్లో అటెండ్ అవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు అక్కడ కూడా అప్రిషియేట్ చేశారు. నాకు చేయాలనిపిస్తుంది, మీరు పిల్లలు చేస్తుంటే నాకు కూడా చేయాలనిపిస్తుంది అని మాట్లాడారు. సీఎం గారేమో అబ్బో మీ మీద ఎవరైనా చెయ్యేస్తే తాట తీస్తారని నాకు నమ్మకం వచ్చేసింది. ఆడపిల్లలకి ఇది చాలా అవసరమని మన ఎడ్యుకేషన్ సమగ్ర శిక్ష డైరెక్టర్ గారిని పిలిపించి, ఎస్పీడీ గారు ఉన్నారు బి శ్రీనివాస్ ఐఏఎస్ గారిని పిలిచి మాట్లాడి స్టేట్ అంతా ప్రతి స్కూల్లో పెట్టించండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకప్పుడు మేము కూడా మీకు తెలుసు, మీరు అన్నట్టు 30 ఏళ్ళ నుంచి మేము దీనిలో ఫైట్ చేస్తూ కింద మీద పడి లాక్కొస్తున్నాం. మేము వెళ్ళి అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, ఇది ఇవ్వండి అమ్మా ప్రతి ఆడపిల్లకి ట్రైనింగ్ అని. అలా రాను ఏమైనా జరగచ్చు. మొన్ననే అన్నారు, పిఠాపురంలో ఆయన పర్యటన సందర్భంగా అన్నారు. అంటే ప్రతి సందర్భంలో కూడా ఆయన మాట్లాడుతుంటారండి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, ఎందుకంటే జీవితంలో ఒక క్రమశిక్షణ వస్తుంది, మంచి అలవాట్లు వస్తాయి, చెడు అలవాట్లకు బానిస కాకుండా జీవితం పట్ల ఒక ఫోకస్ వస్తుంది, ఒక లక్ష్యం వస్తుంది అని చెప్తా ఉంటారు. మార్షల్ ఆర్ట్స్ అంటే ఎవరినో కొట్టడానికో లేకపోతే ఇంకో దానికో కాదు కదా.
లేదు లేదు జీవితంలో ఒక క్రమశిక్షణ వస్తుంది అని చెప్పి చెప్తా ఈ ఉంటారు. మార్షల్ ఆర్ట్స్ మనం ఒక ప్రమాణం చేపిస్తామండి, ఇది అప్పుడంటే అప్పుడు వాడము అని. దీనిలో ఉన్నారు కాబట్టి డిసిప్లిన్ గా ఉంటారు. ఈ మార్షల్ ఆర్ట్స్ లో లేకపోతే ఇంకా ఘోరం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీకు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు బాన్చేటర్ గారు ఉన్నారు మార్షల్ ఆర్ట్స్ లో. ఆయన ఒకప్పుడు డ్రగ్స్ కి బానిస అయి ఉండి కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోబట్టి నేను మామూలుగా మంచి మనిషిగా మారాను అన్నారు. సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారి చరిత్ర చూసుకుంటే ఆయనకు వచ్చిన కష్టాలు భూమి మీద ఎవరికి రావు. అలాంటి కష్టాల నుంచి బయటపడ్డారు. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మార్షల్ ఆర్ట్స్ లో. ఆయనకి స్టిల్ ఈ రోజు ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. రీసెంట్ గా మొన్న ఊటీలో కూడా మలేషియా మాస్టర్ వస్తే సెమినార్ కి అటెండ్ అయ్యారు. ఆయన కూడా మనకి ఎన్నో డిగ్రీలు, డబుల్ డాక్టరేట్ వచ్చింది మార్షల్ ఆర్ట్స్ లో. ఎన్నో అవార్డులు ఇచ్చారు ఆయనకు కూడా. ఇప్పుడు 8th డాన్ వచ్చిందంట కదా ఆయనకి. 8th డాన్ ఉన్నారు ఆయన 8th డాన్ స్టిల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కరాటేని ప్రమోట్ చేస్తున్నారు. ఎంతో మంది ఆయన ఫోటో పెట్టుకుని అన్నం తింటున్నారు ఈ రోజు. బట్ ఒక బెల్ట్ టెస్ట్ కావచ్చు, ఒక టోర్నమెంట్ కావచ్చు, ఎనీ ప్రోగ్రామ్ మన ప్రోగ్రామ్ అటెండ్ అవుతారు. బయటకు కూడా అలానే అఫిషియల్ గా మేమేం చేసాం, మా రుద్రమదేవ అకాడమీకి సార్ని నేషనల్ చైర్మన్ గా తీసుకున్నాం, సుమన్ గారిని. అట్లా చాలా అకాడమీలకి చాలా వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లానే డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఆయన ఫేమస్ లో కనిపిస్తున్నారు. కానీ ఇవి లేనప్పుడు ఆయన చాలా ట్రైనింగ్లకు వెళ్ళారు, ఇతర దేశాలు వెళ్ళారు, ప్రాక్టీస్ చేశారు. ఒక మనిషి ఒక వెహికల్ చూసాం మనం తమ్ముడు సినిమాలో, వెహికల్ కింద చేతులు పెట్టి ఏమన్నా పెట్టమని చూద్దాం. అదొక ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే వీలవుతుంది, అందరూ చేయలేరు ఆ పని. అవునండి అవునండి. అది అట్లానే కొన్ని సంస్థలు ఉన్నాయి, అమెరికా నుంచి జపాన్ నుంచి చాలా సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల వాళ్ళు అఫిషియల్ గా డాక్టరేట్ ఇవ్వచ్చు, అవార్డు ఇవ్వచ్చు. వాళ్ళు ఇంకా పెద్ద వాళ్ళ ఇష్టం, వాళ్ళ అకాడమీ నుంచి వాళ్ళు పర్సనల్ గా ఏమైనా ఇచ్చే అధికారం వాళ్ళకుంది. తీసుకోవడానికి వీనికి అర్హత ఉంది, తీసుకునే అర్హత కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎగ్జాక్ట్లీ. సినిమాల్లో కూడా ప్రతి సినిమాలో కూడా ఆయన ఎగ్జిబిట్ చేస్తా ఉంటారు, చూపిస్తుంటారు. మార్షల్ ఆర్ట్స్ ఏదో ఒక రూపంలో దాన్ని ప్రమోట్ చేస్తా ఉంటారు కదా. కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే ఒక ఆడపిల్లనే కాదండి, వయసుతో పని లేదు. దిస్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అని నేను ఫైట్ చేస్తున్నా. 6 years నుంచి 60 years వరకు ఎవరైనా చేయొచ్చు. ఆడ మగ తేడా లేదు. ఆడపిల్లలకు ఎక్కువ అవసరం. వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, రక్షించుకోగలుగుతారు. ప్రతి మనిషికి ఒక పోలీస్ లీడర్ నేర్చుకోండి అని నేను ఫైట్ చేస్తున్నా. మగవాళ్ళు కూడా నేర్చుకుంటే ఈ డ్రగ్స్ కావచ్చు, బయట వేరే చెడు అలవాట్లు కాకుండా, ఎలాంటి అలా ప్రవర్తించకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా ధైర్యంగా కష్టం వచ్చినా కూడా పడి లేసే విధంగా స్పోర్టివ్ గా ఉంటారని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో పవన్ కళ్యాణ్ గారికి పరిపూర్ణమైన అర్హత ఉంది 100% ఉంది. అది రాసివ్వగలం. ఓకే 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 అండి. అంటే మీరు ఈ అంశం తర్వాత మీరు కూడా మీ యొక్క కమ్యూనిటీలో, కరాటే కమ్యూనిటీలో కూడా మీకు ఇది ఒక చర్చ వచ్చి ఉంటది కదా, అందరిలో కూడా ఇదే అభిప్రాయం ఉంటుందా? ఇదే అభిప్రాయం ఉంటుందండి. ఆల్మోస్ట్ ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వ్యక్తులు ఎవరైనా కూడా అప్రిషియేట్ చేస్తారు కానీ డిస్కరేజ్ అయితే చెయ్యరు. ఎందుకంటే ఇది చిన్నప్పుడు పిల్లలు చూస్తున్నాం కదా, చిన్న వయసు దగ్గర నుంచి వాళ్ళు కష్టపడి లైఫ్ సాక్రిఫైస్ చేసుకుని ఎందుకంటే కొందరు పిల్లలు చెమట పడితే కూడా భరించలేని పేరెంట్స్ ఉన్నారు. కానీ కొందరు పేరెంట్స్ తీసుకొచ్చి వాళ్ళే దింపి వెళ్తారు పిల్లల్ని. అలాంటి వాళ్ళకి వయసుతో పని లేకుండా బెల్టులు వస్తాయి, అవార్డులు వస్తాయి, సర్టిఫికేట్స్ వస్తాయి. వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం కొన్ని ఇస్తాం. మేము కూడా ఇప్పుడు నేనేం చెప్తాను, పిల్లలు 3 పార్టిసిపేట్ చేసి 1st, 2nd, 3rd వస్తే 4 పిల్లలు ఒట్టికెళ్తున్నారంటే అయ్యా 4వ ప్లేస్ కూడా ఇవ్వండి, వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటది అని చెప్తాను. అవును అంతే కదా. అవును కదా, కన్సలేషన్ ఇస్తాం కదా. కన్సలేషన్ అది ఉంది మనకు రూల్స్ లో. అవునండి అవునండి. అట్లా మన ఇష్టం, అది మనం ఆర్గనైజ్ చేసే వాళ్ళము, ఆర్గనైజర్ ఇష్టం, మనం ఇష్టం ఇచ్చుకోవచ్చు. అఫిషియల్ గా మనం సుమన్ గారిని మేము రిక్వెస్ట్ చేసాము. ఆయన మహా వ్యక్తి, మార్షల్ ఆర్ట్స్ లో సీనియర్ రంగం కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ అందరికి తెలుసు ఆయన. మేమేం చేసాం, సార్ మా రుద్రమదేవ అకాడమీకి మీరు చైర్మన్ గా ఉండండి, ఎందుకు ఇంకా 10 మంది వస్తారని, ఇంకా మోటివేషన్ అవుద్దని, ఇంకా సపోర్ట్ గా ఉంటదని. డెఫినెట్ గా అండి. పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కూడా పెట్టాలని ప్రతిపాదన చేస్తున్నారు. రీసెంట్ గా అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. కలిసి అప్రిషియేట్ చేద్దాం, మంచి పని చేశారు సార్, మీకు అవార్డు రావడం అని గ్రేట్ అని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మీరు కూడా అంటే నా ఉద్దేశం ఏంటంటే మీలాంటి సమాజానికి ఇప్పుడు కొన్ని లక్షల మందికి, నాకు తెలుసు మీరు దాదాపు ఒక 15 ఏళ్ళుగా నాకు తెలుసు, కొన్ని లక్షల మందికి ఏ రకంగా మీరు మీ జీవితం మొత్తం కూడా మీరు కరాటేకి, ఈ మార్షల్ ఆర్ట్స్ కి మీరు త్యాగం చేశారు, మీ జీవితం మొత్తం అంకితం చేశారు. అలాంటి వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు ఏమీ ఆశించకుండా ఎప్పటి నుంచో ఇది కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఒక బాధ్యత తీసుకుని మార్షల్ ఆర్ట్స్ అకాడమీ పెట్టాలి అని అనుకోవడం, ఆయనకి ఈ మధ్య రీసెంట్గా వచ్చిన అవార్డులు కావచ్చు, ఈ నేపథ్యంలో మీరు వెళ్ళి ఆయన ఖచ్చితంగా కలిసి మీరు ప్రయాణం చేస్తే ఒక మంచి ఫలితాలు వస్తాయని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే. సో ఇది ప్రొఫెషనల్స్ మాట్లాడే మాట ఇది. సో ఒకసారి నిజంగా ప్రొఫెషనల్స్, మీకు కూడా ఎవరైనా ప్రొఫెషనల్స్ తెలిస్తే ప్రొఫెషనల్స్తో మీరెవరైనా మాట్లాడచ్చు. అంటే ఏమీ తెలియకుండా ఏదో బురద చల్లాలని సాక్షి లాంటి సంస్థలు, లేకపోతే వైసీపీ పేటీఎం ఫెలోస్ ఈ రకమైన పనులు చేయడం అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి.